దేవుని పరిశుద్ధమైన నామమునికి మహిమ కలుగును గాక. మరి ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. నేటి దినమున దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానము, నీవు ఆయనను నమ్ముకునుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. 37వ కీర్తన 5వ చరణం. ఈ వాక్య భాగంలో కానీ మనం ధ్యానం చేసినట్లయితే గనక దేవుడు అంటూ ఉన్నాడు కదా, నీవు ఆయనను గాని నమ్ముకున్నట్లయితే గనక ఆయన నీ కార్యమును నెరవేర్చును. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, మనము గాని యేసయ్యను గాని నమ్ముకున్నట్లయితే గనక ఆ దేవాతి దేవుడైన లోకరక్షకుడైన నజరేయుడైనటువంటి యేసును గాని మనం నమ్మినట్లయితే, ఆయన మీద గాని మనం విశ్వాసం ఉంచినట్లయితే గనక ఆయన మన ప్రతి కార్యమును కూడా నెరవేర్చే దేవుడు. ఆయనను నమ్మిన వారిని ఆయన ఎంత మాత్రము కూడా విడిచిపెట్టే దేవుడు కాదు, విడనాడే దేవుడు కాదు. ఇదిగో మరి ఆయన యొద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రము కూడా ఆయన త్రోసివేసే దేవుడు కాదు. దేవుని పరిశుద్ధమైన నామమునికి మహిమ కలుగును గాక. ఆయన మీద ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో వారి జీవితంలో, వారి కుటుంబాల్లో దేవుడు గొప్ప కార్యాలు జరిగించే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, నీవి లోకములో మనుషులను గాని, నీ బంధువులను గాని, నీకు నచ్చిన వారిని గాని నువ్వు నమ్మినట్లయితే గనక వారి వలన నీకు సహాయము కలగదు, వారి వలన నీ కార్యము ఎన్నటికీ కూడా నెరవేర్చబడదు. ఎందుకంటే మనుషులు మోసం చేస్తారు. మనుషులు ఏం చేస్తూ ఉంటారంటే, ఇదిగో మరి ఉపయోగించుకుని వదిలేస్తూ ఉంటారు, కానీ ఎవరు కూడా మన జీవితంలో సహాయము చేయరు కదండి. కాబట్టి దేవుణ్ణి కానీ నువ్వు నమ్మినట్లయితే, ఆ యేసయ్య మీద కానీ నువ్వు విశ్వాసం కలిగినట్లయితే గనక ఆయన ఖచ్చితంగా నీ కార్యమును నెరవేర్చే దేవుడు. కాబట్టి దేవుణ్ణి నమ్ముకున్న నీవు, క్రీస్తుని అనుసరిస్తున్నటువంటి నీవు, ఆయన బాటలో పయనిస్తున్నటువంటి నీవు యేసయ్య మీదే నీ యొక్క నమ్మకాన్ని పెట్టుకోవాలి. యేసయ్య మీదే నీ విశ్వాసం కలిగి ఉండాలి. ఇదిగో అబ్రహాము జీవితాన్ని కానీ మనం చూసినట్లయితే గనక అబ్రహాము విశ్వాసానికి ఆధారము లేనటువంటి ఆ పరిస్థితుల్లో దేవుని మాట మీద విశ్వాసం కలిగి ఉన్నాడు. దేవుని మీదనే నమ్మకాన్ని పెట్టుకుని జీవించాడు. చూడండి, ఆ యొక్క అబ్రహాము జీవితంలో దేవుడు చేసిన అద్భుతమైన కార్యాలు కానీ మనం ధ్యానం చేసినట్లయితే కనుక అబ్రహాము వెళ్ళిన ప్రతి చోట కూడా అబ్రహామును దేవుడు విస్తరింపచేశాడు, దీవించాడు. అబ్రహాము తలపెట్టిన ప్రతి కార్యాన్ని కూడా ఆయన నెరవేర్చినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో ఆ విషయాలన్నీ కూడా మనకి ఎంతగానో స్పష్టంగా తెలియజేయబడుతూ ఉన్నాయి. కాబట్టి మనము నమ్మవలసింది మనుషుల్ని కాదు కానీ, మనం నమ్మవలసింది మన స్నేహితులను కాదు కానీ, మనం నమ్మవలసింది ఈ లోకములో ఉన్న అధికారులను, నాయకులను కాదు కానీ, ఇదిగో మన మీద ప్రభువుగా, మన మీద రాజుగా ఉన్నటువంటి మన నాయకుడైన ప్రభువు అయిన యేసయ్య మీద కానీ మన నమ్మకాన్ని పెట్టినట్లయితే గనక, మన విశ్వాసాన్ని కానీ మనం పెట్టినట్లయితే గనక ఆయన ఖచ్చితంగా మన ప్రతి కార్యమును ఆయన నెరవేర్చే దేవుడు. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, ఏ కార్యము తలపెట్టాలని, ఏ పని పూనుకోవాలని నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నావో, ఇదిగో నీవు మొదటిగా ఆయన మీద నీ విశ్వాసాన్ని కలిగి ఉంచు. ఆయన మీద నీ నమ్మకాన్ని పెట్టుకో. నీ నమ్మకానికి తగ్గట్టుగా, నీ విశ్వాసానికి తగ్గట్టుగా నీ జీవితంలో, నీ కుటుంబంలో నువ్వు వెళ్ళు ప్రతి మార్గంలో దేవుడు గొప్ప అద్భుతమైన కార్యాలు చేయగలడు. దేవుడి పరిశుద్ధమైన వాగ్దానమును దీవించి ఆశీర్వదించును గాక. మరి యొక్క వీడియోని వీక్షిస్తున్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా ఆ దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.